వాని వాని భార్యను పిల్లలు కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చుకొనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎళ్ళ ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి అప్పు క్షమించెను. కనుక నేను చేయలేనయ్యా, నా భార్య పిల్లల్ని నన్ను బంధించొద్దు, మమ్మల్ని కష్టపెట్టద్దు, మమ్మల్ని క్షమించు, మరి నీ అప్పు నేను తీర్చలేను, ఇది చాలా పెద్ద మొత్తం అని ఇక్కడ చెప్పినప్పుడు ఏమైందంటే, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి అప్పు క్షమించెను. కానీ ఇతనేం చేస్తాడో చూడండి. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసుతో ఒకరిని చూచి, ఇక్కడ దేనారముకి ఎంత ఇచ్చాడంటే ₹60 అనమాట. అక్కడ 3600 రూపాయలైతే ఇక్కడ ₹60. మరి ఈ దాసుడు ఏం చేస్తాడంటే, తన తోటి దాసుడు సాగిలపడి క్షమాపణ అడిగితే, నేను తీర్చలేనయ్యా, నన్ను క్షమించు, నాకు విముక్తివని అడిగితే, ఇతను ఏమాత్రం ఒప్పుకోకుండా అక్కడేమో తన రాజు తిని క్షమించి మరి అంత పెద్ద మొత్తమును కొట్టివేసి క్షమాపణ ఇచ్చి విడుదలిస్తే, ఇతను తన తోటి దాసుడికి అంతకన్నా తక్కువ మొత్తం ఉండి కూడా క్షమించకుండా కఠినత్వంతో ఏమంటాడంటే, వాడు ఒప్పుకొనక అత్యున్నది చెల్లించు వరకు వాని చెరసాల్లో వేయించెను. కాబట్టి ఎంత కఠిన హృదయము. ఒక వైపు ఇతనికి క్షమాపణ అనేది దొరికింది, క్షమాపణ దొరికినా కూడా అవతల వానికి క్షమించలేకపోయాడు. కాబట్టి ఇది రాజు దగ్గరికి ఈ వార్త చేరుతుంది. అప్పుడు ఏమంటాడంటే, నేను నిన్ను కర్ణించిన ప్రకారం నీవు నీ తోడిదాసుని కర్ణింపవలసి ఉండను కదా అని వారితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు ఎచ్చి ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరచు వారిని అప్పగించెను. మీలో ప్రతివాడిని తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనెడల నా పరలోక తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. మీరు క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించను. అంటే మనము మన పొరుగు వాళ్ళని మనం క్షమించినప్పుడు మనకు కూడా క్షమాపణ అనేది దేవుడి నుండి దొరకదని ఇక్కడ యేసు ప్రభు ఖచ్చితంగా ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు అనమాట. కనుక మనం దీన్ని బట్టి క్షమించడం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. కాబట్టి క్షమించడం అనేది జరగాలంటే ఇది చిన్న విషయం కాదు. ఒక శత్రువుని మనం క్షమించాలంటే, మనం కష్టపెట్టి హింసపెట్టి భయంకరంగా కష్టపెట్టిన వాళ్ళని క్షమించాలంటే చిన్న విషయం కాదు. యేసు క్రీస్తు యొక్క ప్రేమ వారిలో ఉంటేనే ఇతరులు చేసిన ఆ కీడుని క్షమించి వాళ్ళని పెద్ద మనసు చేసుకుని వదిలేయగలము. మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమ దయ అనేది హృదయంలో లేకపోతే క్షమించే మనసు అనేది మనకు రాదనమాట. ఇంకా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 5:7 కనికరము గలవారు ధనులు, వారు కనికరము పొందుదురు. మనము కనికరము గలవారు ధనులు. ఒకరిని కనికరిస్తేనే దేవుని యొక్క కనికరమును మనము పొందుతామని ఇక్కడ స్పష్టంగా రాయబడింది.